హలో, బాగున్నారండి అందరూ. ఈరోజు మనం కట్ట చేపల కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా కట్ట చేపలు కడిగి క్లీన్ చేసి దానికి మనకు సరిపడినంత కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా పట్టించాలండి. పట్టించి ఒక 10 నిమిషాల తర్వాత మనం కూర వండుకోవాలి. ఎలా కర్రీ చేయాలో చూపిస్తాను. దీనికి తగినన్ని మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్, చిల్లీస్ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. మనం ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుని మనం కర్రీ చేయాలండి. ఈ విధంగా పొయ్యి మీద మనం తగినంత ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసి ఈ విధంగా పొయ్యి మీద మనం ఆనియన్స్ వేగిన తర్వాత ఇలా వేసుకున్న తర్వాత మనము చేపలు ఫిష్ వేయాలండి. ఫిష్ వేసి తర్వాత గరం మసాలా వేసి మనం మూత పెట్టాలండి. కొంచెంసేపు ఉంచిన తర్వాత మన కర్రీ ప్రిపేర్ అవుతుంది. ఈ విధంగా మనం చేపల కూరలో మసాలా వేసి తర్వాత మనం మూత పెట్టాలండి. ఈ విధంగా ప్రిపేర్ అయిన దాంట్లో లాస్ట్లో మనం ఈ ఒక్కటి వేస్తే చాలండి. చాలా మరి ఎంతో రుచికరంగా ఉంటుంది. గార్నిష్ చేయాలండి. ఈ విధంగా మరి కొత్తిమీర వేసి కరివేపాకు వేసి గార్నిష్ చేస్తే టేస్టే వేరు. ఈ విధంగా మీరు కూడా కట్ట చేపల కర్రీ ప్రిపేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.